అరే ఇప్పుడైతే పక్క మాట్లాడుతున్నాం. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది అంటే నేను జనరల్గా అంత ఈజీగా ఏడవదు అనమాట. నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. నేను ముందు ఏడుస్తుంటే నేను పెరుగుతుంటే కొంచెం పెద్దగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టి అవుతున్నాను కదా. సో నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాల మీద, రోడ్డు మీద డైరెక్ట్. సో ఆల్మోస్ట్ మోకాల్ చెప్పి పగిలిపోయింది. 2 సంవత్సరాలు బెడ్ రెడీ అనుకున్నాను. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ తీయడము, దేవుడి వల్ల ఏమీ కాలేదు. ఆ గంగానమ్మతో కళ్ళు ఉండే నాతో. అండ్ ఆ టైంలో చాలా మంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డారు. అంటే బాలయ్య గారు కాల్ చేసి ఒక 15 minutes నాకు దెబ్బ తగ్గిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అని నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఐ వాజ్ రియలీ క్రైమ్. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా. నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నేను కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నాకు నా అంత కన్సర్న్ చూపించిన ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టారు అర్థం కావట్లేదు. బట్ 2 days లొకేషన్ 101 జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు, జోహార్ ఎన్టీఆర్, తెలుగుడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్ తో ఎన్టీఆర్ గారు పాత ఫోటో ఉంటుంది తెలుగుడి ఆత్మగౌరవం అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్. అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈవెంట్ జరుగుతుంది. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 years. లుంగి కట్టుకోవాలి, కత్తి పట్టుకోవాలి, ఏదో చేయాలని బట్ కట్ట దొరకలేదు. రకరకాల కథలు ఇంటుండే. ఈ మనిషి వచ్చి చెప్పగానే దొరికేసింది. ఎందుకంటే వంశం నాకు ఫోన్ చేసి నువ్వు నేను ఎదుగుతున్న కత్తి దొరికేసింది, అది దింపుదామని చెప్పి తయారు చేసిన కత్తి డాన్స్ ఆఫ్ గోదావరి. సో డెఫినెట్లీ కమర్షియల్ సినిమా విత్ వెరీ న్యూ అప్రోచ్. అండ్ బాలయ్య గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పారు. సో ఇదే ఆ న్యూ బాటిల్.